కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్. ఫోన్ నంబర్ 8712613575. ప్రస్తుతం మనతో మహిళా ప్రాంగణం డిస్ట్రిక్ట్ మేనేజర్ సుధారాణి గారు ఉన్నారు. మేడం కూడా వీళ్ళకి ఆటోలు ఇవ్వడంలో ఎంతో తన బాధ్యతగా తన వంతు కృషిగా ఎంతో హెల్ప్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా ఆటోస్ రావడానికి మరి మేడం మాటల్లో కూడా విందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది మేడం, ఇంతమంది ఈరోజు మహిళలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు స్వయం శిక్షణ ఉపాధి కోసం వచ్చి మీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం జరగడం జరిగింది. సో ఎలా అనిపిస్తుందా? చాలా సంతోషంగా ఉంది అండి. ఎందుకంటే ట్రైనింగ్ ఇవ్వడం ఒక్కదాంతో ఏం సక్సెస్ కాలేము. దానికంటే మనం వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపెట్టినప్పుడే అది సక్సెస్ అయినట్టుగా కలెక్టర్ మేడం అంటూ ఉంటారు. సో మేడం ఇంట్రెస్ట్ తోటి ట్రైనింగ్ ఇవ్వడం ఒకటే కాదు, మేడం అన్నారు మనం ఖచ్చితంగా వీళ్ళకి ఆటో చెక్కించాలి అని సిఎస్ఆర్ ఫండ్ కలెక్ట్ చేయమన్నాము అన్నారు మేడం. అంతలో నేను సార్ని కలవడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులను కలిసినప్పుడు మేము తప్పకుండా ఇస్తాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆటో ఇస్తామని చెప్పారు వాళ్ళు. సో ఈరోజు మాకు 9 ఆటోస్ వచ్చాయి, గూడ్స్ కూడా ఒక 4 వచ్చాయి. అంటే ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకు తప్పనిసరిగా ఇది ఇవ్వమని చెప్పారు. ఒక 2 రెడీగా ఉన్నారు బిజినెస్ చేసుకోవడానికి కూడా. 9 మందికి ఈ ఆటోస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చక్కగా, అంటే కుటుంబంలో ఒక్కరే కష్టపడితే సరిపోవట్లేదు. సో మేము కూడా కష్టపడతాం మేడం, మాకు కూడా కొంత ఇన్కమ్ ఉండాలి కదా అని వాళ్ళు కలెక్టర్ మేడంని అడిగినప్పుడు సార్ మేడం ఏంటంటే సార్ని కూడా కోరడం జరిగింది, వీళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలి ఆటోస్ అన్నప్పుడు సార్ దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని మనం మహిళలకు ఏదన్నా ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకొచ్చారు. మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ సార్ గారికి మరియు మా కలెక్టర్ మేడంకి. ఈరోజు మేడం బర్త్డే. సో ఇక్కడ మేడం ఏంటంటే తప్పనిసరిగా మహిళలకు ఏదో ఒకటి చేయాలి, పిల్లలకి ఏదన్నా చేయాలి. చేస్తున్నప్పుడు ఆ మేడం కళ్ళల్లో ఒక ఆనందం. సో ఆనందాన్ని మేము ఇవాళ చూసాము. ఇంకా చాలా వరకు మేడం ఏదున్నా మహిళలకి ప్రోగ్రామ్స్ కావాలి అన్నప్పుడు చక్కగా పెడతారు. మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను ఫండ్స్ అని ముందుకు వస్తూ ఉంటారు మేడం. అదేవిధంగా బండి సంజయ్ సార్ కూడా మాకేంటంటే మహిళలకు ఏదన్నా చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా నేను ఉన్నాను అని మాకు వస్తారు. మేము ఎప్పుడు కానీ అడిగిన మాట వెనక్కి తీసుకోరు, ఒక మాట ఇచ్చారంటే ముందుకు పోతారన్న ఉద్దేశంతో సార్ని ఫస్ట్ నేను సిఎస్ఆర్ ఫండ్ కింద సార్ని కలవడం జరిగింది. సార్ మాకు చాలా ఎంకరేజ్ చేశారు, వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా నాన్నకి డ్రైవింగ్ రాదండి, సార్ దగ్గరికి వెళ్ళేసి మాకు కావాలి సార్ అన్నారు. తప్పకుండా ఇస్తానని వీళ్ళకి మాట ఇవ్వడం అన్న మాట ప్రకారం సార్ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా సుధారాణి మేడం మాటల్లో, మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరికీ ఆటోలు వచ్చినందుకు. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీం.